ఏమండి ఈ రోజు అయితే మనం ఎదురులో బొంగు చికెన్ ఎలా చేస్తారో చూద్దామా. ఇంకైతే చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. తర్వాత అయితే స్పూన్ మనం కారం కూడా వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. చికెన్ మసాలా ఇది కంపల్సరీ అయితే వేసుకోవాలండి. ఏంటంటే 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. దీంట్లో తగినంత పెరుగు అయితే ఖచ్చితంగా అయితే మనం లెమన్ కూడా వేసుకోవాలండి. లెమన్ తర్వాత లాస్ట్లో అయితే మనం ఏదైతే చికెన్లో వేసుకున్న మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. ఈసారి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే మన బొంగులు అయితే వేసుకోవాలండి. బయట మనం ఈ ఆకులను అయితే చాలా టైట్గా అయితే పెట్టుకోవాలండి. ఆవిరైతే బయటకు వెళ్ళనికూడదు. ఈ బొంగులను అయితే ఈ నిప్పుల మీద అయితే పెట్టేసుకోవాలండి. అయితే ఖాళీ కొలిది మనం రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలండి.